హలో ఎవ్రీవన్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూపిస్తా, నాతో పాటు వచ్చేయండి. విషయం ఏంటంటే రామగుండం తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా రామగుండం మండలానికి చెందిన లింగాపూర్. అరణ్యవాసంలో భాగంగా శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడితో కలిసి గోదావరి తీర వెంట వస్తూ అలసిపోయి ఈ గుంట ప్రాంతంలో సేద తీరారు. ఈ ప్రాంతం నచ్చి 108 రోజుల పాటు ఇక్కడే ఉండి నీటి కోసం 108 గుంటలు తవ్వారు. ఆ గుంటలే ఈ నీటి గుండాలు. అలానే వీటికి రాముడి గుండాలని కూడా పేరొచ్చింది. కొండపై సుమారు 30 ఎకరాల విస్తీర్ణం గల చదునైన ప్రదేశం ఇది. రామగుండం అని పేరు రావడానికి కారణం మాత్రం ఆ పట్టణంలో గుట్టపై ఉన్న రామగుండం అనే చెరువే. వర్షాకాలం సహజసిద్ధంగా పారే జలపాతం 108 గుండాల నుండి తిరుగుతూ కిందికి పడుతుంది. నేరుగా పారే జలపాతం అకస్మాత్తుగా రంధ్రం అంటే గుండంలోకి వెళ్ళిపోయి ఇంకొక రంధ్రం అంటే ఇంకొక గుండంలోకి బయటకు వస్తుంది. ఇలాంటి వింత భారతదేశంలో ఈ ఒక్కచోటే కనిపిస్తుంది. గుండాలలోంచి పారుతున్న నీళ్లన్నీ కూడా ఇరుకైన రాతిలోయల నుండి తూర్పు వైపున్న గుంటలోకి వెళ్తాయి. పవిత్రమైన గోదావరి నది తీరమందు ఉన్న ఈ రామగుండంలో శ్రీరామ పాదక్షేత్రము యందు విశ్వామిత్రుడు, మహామునీశ్వరుడు, గౌతముడు, నారాయణుడు, విఘ్నేశ్వరుడు, ఋషులు, మునులు నివసించారంట. నిజంగా ఇక్కడికి రావాలని చాలాసార్లు అనుకున్నా, కానీ నాకు అస్సలు వీలు కాలేదు. మా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు చాలామంది చెప్తుండేవారు, మీకు దగ్గరే కదా రామగుండం, రాముడి పాదాలు నువ్వు ఎప్పుడు చూడలేదా అని. వాళ్ళు చెప్తుంటే నాకు మస్తు ఎగ్జైట్మెంట్ అనిపించి నేను కూడా వచ్చేసిన చూడ్డానికి. కానీ వర్షాకాలం వస్తే బాగుండు, వ్యూ బాగుండేది మీకు చూపించడానికి. డెఫినెట్గా వర్షాకాలం మాత్రం వచ్చి వీడియో తీస్తా, మీకు చూపిస్తా. నేను తీసిన వీడియో ఇది సగమే, ఇంకా చాలా ఉన్నది. ఎందుకంటే నేను లాంగ్ ఫ్రాక్ వేసుకున్న, ఫ్రాక్ వల్ల వీడియో తీయలేకపోయినా, ఎక్కడైనా జారిపడితే ఎట్లా అని. సమ్మర్ కాబట్టి గుండాలల్లో వాటర్ ఎండిపోయినాయి. ఈ ఏరియాని ఇంకా డెవలప్ చేస్తే బాగుండు అనిపించింది నాకు. తీసిన వరకైనా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.